బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మాదారం యదులాబాద్ రోడ్డులో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. ఆ ముగ్గురు యువకులు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందడం ఆ ఇళ్లలో పెను విషాదాన్ని నింపింది. మృతులు భార్గవ్, వర్షిత్, ప్రవీణ్గా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. మరో యువకుడు దినేష్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి అతివేగమే కారణమంటూ పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మాదారంలోని ఓ గెస్ట్ హౌస్లో విందు కోసం వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వీళ్ళ మృతదేహాలని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించడం జరిగింది పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటన ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపింది. ఒకసారి మీరు చూడొచ్చు, కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది ఆ కారు. చాలా సందర్భాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, దయచేసి అత్యంత వేగంతో వెళ్ళొద్దు, అతివేగం వద్దు, అతివేగం వద్దు వద్దు అని చెప్తూ ఉంటాం. అయితే ఈ ఘటనకు అతివేగమే కారణం. మీరు చూడొచ్చు. ఆ రిక్వెస్ట్ ఒకసారి విజువల్ తీసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా ధ్వంసమైంది. దిస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఒకసారి ఘటనా ప్రదేశంలోని విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ఈ ప్రమాదం ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? అట్ ద సేమ్ టైం ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ప్రాథమికంగా పోలీసుల విచారణలో ఏమని తెలియదు? మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున కారు ఒక్కసారిగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నట్లు, నలుగురు ప్రయాణిస్తున్నట్లు ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు కూడా ఇప్పటికే ప్రశ్నించారు. ఇంకా ఇద్దరు పరిస్థితులు ప్రస్తుతం విషమంగానే ఉన్నట్టు కూడా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. వాళ్ళకి సంబంధించి గాంధీ హాస్పిటల్ చికిత్స పొందినట్టు కూడా తెలుస్తుంది. కారులో భార్గవ్, వర్షిత్, అదేవిధంగా భార్గవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ ప్రయాణిస్తుంటారు. వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఒకవైపు వీకెండ్స్ పోవడంతో అవుట్స్కట్స్ లో ఒక విల్లాకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ నుండే వాళ్ళు బయలుదేరిన మొత్తం మీద అక్కడ మద్యం సేవించినట్టు కూడా ఒకవైపు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ఎదుగున్నటువంటి కరెంట్ పోల్ ని గుర్తించక ఒక్కసారిగా దాన్ని బలంగా ఢీకొట్టడంతో వాళ్ళు అక్కడికక్కడికే మృతి చెందినట్టు కూడా పోలీసులు అయితే సమాచారం. డ్రైవింగ్ చేసినటువంటి ప్రవీణ్ కి తీవ్ర గాయాలని ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ చికిత్స పొందినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరు భార్గవ్, అదేవిధంగా వర్షిత్ మరణించినట్లు ఇప్పటికే చెప్పారు. సో మొత్తం మీద దీనికి ప్రధాన కారణం మద్యం మత్తులోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా విచారించారు. అక్కడ ఎవరోని కలిశారు అంటే ఎంత స్పీడ్ తో వచ్చారు మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా వాళ్ళు సైతం చేస్తున్నారు. ఇంతకు ముందు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా వీటినన్నింటినీ కూడా చెక్ చేసిన అనంతరం దీనికి సంబంధించినటువంటి ఓవరాల్ గా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు మధ్య మత్తులో ఎదురున్నటువంటి కరెంటు స్తంభాన్ని గుర్తించగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టయితే పోలీసులు తెలుస్తున్నారు. ఒక్కసారిగా మొత్తం అక్కడ తెల్లవారుజామున ఒక్కసారి పోవడంతో ఎక్కడికక్కడ చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో మొత్తం రక్తం మరుగులో వాళ్ళు అందరూ కూడా కొట్టుకున్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. అక్కడ అది గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఉండడంతో అక్కడికి చేరుకొని వెంటనే ఎవరైతే గాయాలైనా వారిని వెంటనే గాంధీ హాస్పిటల్ తరలించారు. కానీ గాంధీ హాస్పిటల్ ఇప్పటికే డ్రైవింగ్ చేసినటువంటి ప్రవీణ్ కి చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఆ టైంలో సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేదన్నది కూడా తెలుస్తుంది. సో ఒకవైపు మితిమీరిన వేగం, అదేవిధంగా మధ్య మత్తుగా ఉండే ఎదురుగా ఉన్నటువంటి కరెంటు స్తంభాన్ని గుర్తించలేక చాలా స్పీడ్ గా వచ్చి దాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే గాంధీ హాస్పిటల్ ఒకవైపు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఇద్దరు మరణించారో వాళ్ళకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు ఇద్దరికి గాయాలయ్యా
అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అందుతుంది. ఇంకొకరికి దినేష్ అనే వ్యక్తికి నార్మల్ గానే కొంచెం స్టేబుల్ గా ఉన్నట్టయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. సో మొత్తం మీద మధ్యమత్తులోని ప్రమాదం జరిగిందని చెప్పి కన్ఫర్మేషన్కి వచ్చారా, లేకపోతే ప్రాథమికంగా అనుమానించడం జరుగుతుందా శిల్ప? రైట్, ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే రాత్రి మొత్తం వాళ్ళు అక్కడ పార్టీ చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ విల్ల నుంచి బయలుదేరి ఇటు ఏదైతే గట్కేశ్వర వైపు ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా ఎదురుగున్నటువంటి పోల్ని గుర్తించలేదు, మధ్యలో ఉండటంతో వాళ్లకు సరిగా కనిపించలేదంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు మధ్యలోనే ఉన్నారు. అందువల్ల ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ యాక్సిడెంట్ అయిందంటూ కూడా ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీని కారణంగానే యాక్సిడెంట్ అయిందంటూ కూడా ప్రస్తుతం వాళ్ళైతే నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ ఏదైతే గాయాలయ్యో వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒక విషమంగా ఉన్నది. ఇంకో దినేష్ అనే వ్యక్తికి కొంచెం స్టేబుల్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ రోజు రేపు వీకెండ్స్ కావడంతో వాళ్ళు రాత్రికి ప్లాన్ చేసుకొని అక్కడ పార్టీ చేసుకున్న అనంతరం వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగినట్టు కూడా ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే మొత్తం ఒక్కసారి మార్నింగ్ లేచి చూసరికి మొత్తం రక్తం మరుగులు వాళ్ళందరూ ఉండేసరికి అందరికి కూడా ఒక్కసారిగా భయపడి వెంటనే ఒకటి గాంధీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు వివరాలన్నీ కూడా అందించారు. వీళ్ళకి సంబంధించి ఆఫీస్ లో మొత్తం కూడా ఎంక్వైరీ చేసిన వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కోసం వీటిని కేసు గతంలో ఏమైనా కేసెస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇద్దరు మృతి చెందారు. ఇంకొక పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొక ఆయన దినేష్ అనే హెల్త్ స్టేబుల్ ఉన్నట్లయితే ప్రస్తుతం వైద్యులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ విషాదకరమైన ఘటన గట్కేశ్వర పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. రైట్ శిల్ప, మొత్తంగా అయితే మాత్రం మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మాధారం యదులాబాద్ రోడ్డులో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది కారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకవేళ ఆ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్న సందర్భంలో కూడా వాళ్ళ ప్రాణాలు దక్కలేదంటే ఏ తీవ్రతతో వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ఎంత స్పీడ్తో వాళ్ళు ఆ బండిని నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ బండిని నడుపుతున్న క్రమంలో నేరుగా వెళ్ళి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు. ఒకసారి ఆ విజువల్ ఫుల్ ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేస్తే మీరు చూడొచ్చు. కరెంటు స్తంభం ఇలా వంగిపోయింది. దాంతోపాటు పూర్తిగా కారు ముందు భాగం నుంచి అయిపోయింది. కారు పక్కన, అంటే పక్కన ఈ రైట్ సైడ్ భాగం ఉంటుంది కదా, అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ విజువల్ చూడండి. లోపల ఆ పరిస్థితి అద్దం పడుతోంది, ఆ తీవ్రతకు అద్దం పడుతోంది. మీరు చూస్తే ఆ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలు దక్కలేదంటే ముందుగా చూస్తే ముందు భాగం పూర్తిగా ఆ అద్దం పగిలిపోయింది. ఆ తర్వాత కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలు దక్కకపోవడానికి కారణం ఒకటే చెప్పడం జరుగుతుంది. అతివేగం అయి ఉండొచ్చు, లేకపోతే దాంతోపాటు రాత్రి వాళ్ళు పార్టీకి వెళ్ళారు కాబట్టి మధ్యలో వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉండుండొచ్చు అని చెప్పి మీరు చూడొచ్చు. ఆ ఫ్రంట్ పార్ట్ అంతా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత వెనకాల మీరు చూస్తే కనుక ఆ డోర్ పూర్తిగా బ్రేక్ అయిపోయింది. ఆ కరెంటు పోల్ చూస్తే ఇలా బెండ్ అయిపోయింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురిచేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒకసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అంటే మాధారం నుంచి యదులాబాద్ రోడ్డులో వెళ్తున్న క్రమంలో అతివేగంతోనే వీళ్ళు ఢీ కొట్టారా కరెంటు పోల్ని అంటే మాత్రం దాదాపుగా అవుననే మాట ఇక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, కరెంటు పోల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటి ఒక వెహికల్ వెళ్ళి ఢీ కొట్టి ఆ కరెంటు పోల్ పూర్తిగా బెండ్ అయిపోయింది, ఒకవైపు వాలిపోయిందంటే వాళ్ళు ఏ తీవ్రతతో వెళ్ళి దాన్ని ఢీ కొట్టుంటారు, ఎంత వేగంతో వెళ్ళి ఆ కరెంటు పోల్ని ఢీ కొట్టు ఉంటారు. ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం మనం, వద్దురా బాబు రాత్రిపూట మీరు ట్రావెల్ చేసే సందర్భంలో మద్యం మత్తులో ఉంటే అసలు ట్రావెల్ చేయొద్దు. అయితే ఈ ఘటనకు సంబంధించి మద్యం మత్తే కారణమా లేకపోతే ఇంకేమైనా ఇతరతర కారణాలు